హలో అండి. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే నేను మన ఛానల్‌లో వీడియోస్ పెట్టి సో, మళ్ళీ పెట్టడానికైతే స్టార్ట్ చేశాను. ఎందుకు పెట్టలేదు ఏంటన్నది మీకు ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను చూడండి. సో, ఇలా బాబుకైతే ఒక 15 కొంచెం హెల్త్ బాలేదండి. జ్వరము తర్వాత ఇలా గాజుల గంగమ్మ, గౌతులమ్మ అంటారు కదా! సో, ఇలా బాగలేకుండా అయిపోయింది బాబుకి. సో, అందుకోసం ఇంకా నేను డ్యూటీ చేసుకొని ఇంట్లో పని చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళి అక్కడ డ్యూటీ చేసుకొని మళ్ళీ వచ్చి బాబుకు చూసుకోవడానికి ఇలా కొన్ని టెన్షన్లలో చాలా బిజీగా ఉంటున్నాను. సరిగా ఫుడ్ తినడానికి కూడా నాకు టైం అయితే లేదు. అందుకోసం అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. ఇది వచ్చేసి తాంబూర్ర అండి. తాంబూర్ర వీణ వాయిస్తారు కదా, దానిది తాంబూర్ర అనమాట. ఇంకా అట్లాగే మంగళ చైన్ కూడా వేయాలంటే అమ్మవారికి. సో, నా మెడలో ఉండే మంగళ చైన్ తీసి కూడా వేసేసాను బాబు దగ్గరే. ఇంకా నేను వేరే చైన్ అయితే వేసుకున్నాను. ఇంకా బాబుకి తగ్గాలనేసి వేసాను. ఇంకా అలా గంధం అయితే పూసానండి. సో, ఈ వీడియో ఇప్పుడు మార్నింగ్ ఎందుకు షూట్ చేస్తున్నానంటే ఇలా డైలీ గంధం చెక్క అయితే సాదిపోయాలంట. నా దగ్గర గంధం చెక్క అయితే లేదు, వేరే ఆంటీ చెప్పింది. నాకేంటంటే ఎప్పుడు ఇలా అవ్వలేదు పిల్లలకి. సో, అందుకోసం నాకు కొంచెం భయం ఎత్తుకునింది అనమాట. మామూలుగా నాకు ఇట్లా వచ్చింది కానీ 2-3 రోజుల్లో తగ్గిపోయింది. మా చిన్నోడికైతే ఇంకా చాలా 2 వీక్స్ పట్టింది. ఒక సైడ్ వచ్చింది, ఒక సైడ్ తగ్గడానికి ఒక వారం పట్టింది. ఇంకొక సైడ్ వచ్చింది, ఆ సైడ్ తగ్గడానికి మళ్ళీ ఒక వారం పట్టింది అనమాట. ఇంకా వేరే ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లో గంధం చెక్క అయితే ఉందంట. అలాగే ఒక తుమ్మాకు తగ్గుతుందని అయితే ఆంటీ చెప్పింది. ఆకలి పిక్కోపోయి ఇట్లా ఇట్లా చేయాల, ఇట్లా చేసి 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 ఇట్లే చేసి ఇట్లే దుంచుకొని పట్టుకోని పెట్టు. అరే ఫోను పోనా వీడియో ఉంది, వీడియో ఏం చెప్తున్నాను, నేను తీసుకుంటున్నాను కదా, నాకు కూడా ఎందుకంటే చెట్టు కొనిందంటే చాలు 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 వస్తుంది. పీక్కోపోయి పెట్టు చాలు. పీక్కొని దాన్ని రసము ఇట్లా పిండేసి చేతిలో పిండాల, పిండేసి ఇట్లా పిండాల బాగా బాగా పిండేసి. ఇక్కడైతే మేము ఇల్లు అయితే రెంట్కున్నాము ఈ ఇంట్లో. సో, ఆంటీ అయితే ఈడికి వచ్చేయని అయితే సరదాగా అంటుంది. ఇంకా ఆంటీని తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి, సో వాళ్ళ ఇంట్లో గంధం చెక్క కూడా ఉండిందండి, అది కూడా ఇచ్చింది. బాబుకి సాది పెట్టు అనేసి చెప్పింది గంధం చెక్క. ఇంకా ఈ ఆకు తుమ్మాకు కూడా ఇంటికి తీసుకెళ్ళి దాన్ని దంచకూడదు, దంచకుండా చేత్తోనే పిండాలి. సో, ఈ విధంగా పసురు పిండి మొత్తం అందులో కొంచెం చిటికెడు పసుపు వేసి ఈ విధంగా పుయ్యి ఇట్లా పూస్తే కూడా తగ్గుతుంది అనేది చెప్పింది. సో, అందుకోసం ఇంకా తుమ్మి చెట్టు అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కాబట్టి అందుకోసం ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది కదా, అందుకని నేను ఈ వీడియో అయితే షూట్ చేసి మీతో చూపించబోతున్నాను. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో చిన్నపిల్లలు ఉండే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎవరికో ఉపయోగపడుతుందని అయితే నేను ఈ వీడియో మీతో షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో, నేను 2 వీక్స్ తెలియక భయపడి చాలా ఇబ్బంది పడి హాస్పిటల్కి వెళ్ళి ఏదేదో చేసుకున్నాను. సో, ఇట్లాగే చూడండి ఒక పక్క మొత్తం ఊదిపోయింది. సో, 2 సైడ్లు వచ్చేసింది. 2 సైడ్లు ఒకేసారి రాలేదండి, ఒక సైడ్ వచ్చింది, ఆ పక్క తగ్గిన తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత వచ్చింది ఇంకో పక్క. ఈ విధంగా అయితే మనం తుమ్మాకుని రసం పిండుకొని ఇలా కొంచెం పసుపు కలుపుకొని అందులోకి ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. ఇలా రోజుకు 2-3 సార్లు అయితే పుయ్యమని చెప్పింది. అలాగే గంధం చెక్క అయితే ఇచ్చింది కదండి, వాళ్ళు దాన్ని అయితే ధర్మస్థలంలో తీసుకొచ్చినారంట. అక్కడైతే 800 ఎంతో చెప్పింది. ఇక్కడైతే మంచి లేవు, క్వాలిటీవి ఎవరు ఇవ్వరు, ఇక్కడ దొరకవు, డూప్లికేటివ్ ఇస్తారు మల్లిక అయితే చెప్పింది. సరేలే ఇంకా ఏం చేద్దామనేసి ఆంటీ దగ్గర తీసుకొచ్చిన బాబుకు తగ్గే వరకు గంధం చెక్క మా ఇంట్లోనే పెట్టుకొని డైలీ రోజుకు 2-3 సార్లు అయితే బాబుకు గంధం చెక్క వేసి తగ్గించుకున్నాను. సో, గంధం చెక్క వేసిన తర్వాత త్వరగా అయితే తగ్గిందండి. సో, ఈ గంధం చెక్క ఎలా వేయాలి అన్నది కూడా నేను ఇస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఈ పసరు అయితే నేను 2 టైమ్స్ వేసినాను ఆ రోజు. తర్వాత ఇంకా గంధం చెక్క అయితే చూడండి ఇక్కడ పెడుతున్నాను. ఇంకా ఎలా వేయాలన్నది కూడా డ్యూటీకి టైం అయిపోయిందండి. ఈరోజు అయితే ఆకుపసరు వేసేసి ఇంకా మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత అయితే నేను గంధం చెక్క ఎలా వేస్తాను బాబుకి అన్నది ఈ వీడియోలోనే చూపించాను. సో, మిస్ అవ్వకుండా చూడండి, మీకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అయితే చూపిస్తున్నా. బాబుకి ఫీవర్ కూడా వచ్చిందండి, సో అందుకోసం చూస్తున్నాను. ఇంక ఇలా తినుకుంటూ ఇంట్లోనే పాపం 15 రోజులు మొత్తానికి లీవ్ వేసేసి ఇంట్లోనే ఉన్నాడు. స్కూల్కి ఆల్రెడీ స్లో ఇతను, స్కూల్కి అయితే కొంచెం వెళ్తాడు బాగా,
కానీ చదవడంలో మాత్రం మైండ్లో పెట్టుకోడు, ఎప్పుడు టీవీ ఎక్కువ చూస్తూ ఉంటాడు, ఆటలాట మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో 15 రోజులు ఇంట్లో పెట్టుకొని ఉన్నమత్త పోయినట్లు ఉన్నమతి కూడా పోయిందనమాట. సో ఈ పక్క లైట్గా అయితే వచ్చేసింది. ఇంకా పప్పాయి కోసి అనేసి తీసుకొచ్చినాడు. ఇంకా ఫ్రూట్స్ అయితే కోసిస్తూ మాట్లాడుతూ సరదాగా ఇలా పిల్లలకి ఏదైనా చూసుకుంటూ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత. సో మళ్ళీ ఈవినింగ్ నార్మల్ డ్యూటీకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇందుకోసమే నేను ఈ టెన్షన్లలో ఎందుకు తగ్గలేదు, స్కూల్ పోయింది అనేసి, ఇంకా బాబుకు బాగలేదనేసి, ఫీవర్ అనేసి ఇలా హాస్పిటల్కు తిరుగుతూ ఈ టెన్షన్లలో అయితే నేను వీడియోస్ పోస్ట్ చేయడం అయితే మొత్తానికి వదిలేశాను ఈ కొన్ని రోజులు. సో ఒక్కొక్కసారి ఎందుకులే యూట్యూబ్ ఛానల్ వద్దు అని అయితే అనిపిస్తుంది, ఫోర్స్ చేసి పెడుతున్నా అనమాట. సో మీ దయ, జాలి, కరుణ, సపోర్ట్ అన్నీ ఉంటే కొంచెం ముందరికి వెళ్ళడానికి సపోర్ట్ అవుతుంది. సో నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని చాలా తాపత్రయపడుతున్నాను. సో అలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల అయితే నేను ముందుగలను చాలా మంచి వీడియోస్ని చేయాలని అయితే అనుకుంటున్నా. అందుకు మీ సపోర్ట్ అయితే ఉంటే ఆ వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం సక్సెస్ అవ్వకనే ఏది ఇంకా ఇది కాకనే ఇంకా అలా పెద్ద పెద్ద వీడియోస్ బయటికి వెళ్ళి మంచి మంచి హెల్పింగ్ వీడియోస్ కానీ ఇలాంటివి తీయాలన్నా కూడా ఇంకా డ్యూటీ వదిలేసి చేయడం అయితే కష్టం. సో అలాంటి వీడియోస్ నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉండాలి కదండి. నేను కష్టపడిన దాంట్లోనే, నేను కష్టపడి సంపాదించే మనీలోనే హెల్పింగ్ వీడియోస్ అయితే చేయాలని అనుకుంటున్నాను. సో అందుకు సపోర్ట్ అన్నది ఉండాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. సో ఇంకా ఈ వీడియో చేయడానికి కారణం పిల్లలు ఉండే ఇండ్లలో ఈ విధంగా ట్రై చేయొచ్చు అనేసి ఇలా చేసిన తక్షణమే బాబుకి అయితే త్వరగా అయితే తగ్గింది. ఇక్కడైతే నేను దూది కాటన్ తీసుకొని గంధం వేసి ఆవు పంచుతో మంచిగా క్లీన్ చేసేసానండి. నీట్గా క్లీన్ చేసిన తర్వాత చూడండి, గంధం చెక్క అయితే పచ్చిపాలు వేసి ఈ విధంగా ఈ గంధం చెక్కని సాదాలి. ఈ గంధం చెక్క సాదడానికి పెద్ద టాస్క్ అనే అనిపించింది నాకు. రుద్ది చెయ్యి నొప్పి వచ్చేసింది, కానీ గంధం చెక్క మాత్రం అరగలేదు. ఎవరైనా తలపానం తొక్కొచ్చినట్లయింది. ఫైనల్గా అయితే సాదేశాను. సో రోజుకు 2 టైం అయితే సాదాలి ఇలా పచ్చిపాలు పోసి. చెక్కను అరగదీయడం అంత ఈజీ అయితే కాదండి, చాలా కష్టం అనిపించింది. ఫైనల్గా అయితే చెక్క మొత్తం ఈ విధంగా నీట్గా 2 సైడ్లు బాగా అప్లై చేసేయాలి. ఈ గంధం చెక్క అయితే పాలతో సాది వేస్తే చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. నాకు కూడా తెలియదు, బాబు చెప్పాడు చాలా చల్లగా ఉందమ్మా అనేసి. ఆ చల్లదనంతోనే అమ్మవారు అయితే తగ్గుతారనమాట. సో ఇంకా ఇలా రోజుకు 2 టైము ఈ విధంగా సాది అయితే వేసి తర్వాత కడ్డీ పొగ అయితే పట్టాలండి. సాంబ్రాన్ కడ్డీ అంటించి ఆ కడ్డీ పొగ అయితే పడితే త్వరగా అయితే అమ్మవారు దిగిపోతారనమాట. సో చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారు పిల్లల మీదే ఎక్కువ వస్తారు కాబట్టి. సో దాన్ని బట్టి కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలిసిన వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, తెలియని వాళ్ళు ఏం చేయాలో తెలియక నాలాగా తికమకబడి టెన్షన్ పడి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదేదో చేసేసాను నేను. సో నాలాగే ఎవరు ఇబ్బంది పడకూడదు అనేసి ఈ వీడియో అయితే చేయడానికి కారణం అయితే. సో ఫైనల్గా అయితే వీడియో అయితే ఇంతేనండి. తర్వాత నేను త్వరగా అయితే తగ్గించేసుకున్నాను బాబుకి. ఎలా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.